హాయ్ ప్రకృతి వ్యూయర్స్. సార్ మీరు చెప్పండి అమ్మ, మీరు చాలా బాగా చేసి పెట్టారు. ఎందుకంటే మేము ఎలాగ అప్రోచ్ అయ్యామంటే ఫస్ట్ యూట్యూబ్లో చూసాం, ఎలా వర్క్ ఎలా ఉంది ఏంటని చెప్పి చూసాం. తర్వాత మేము అక్కడ ఫిజికల్గా వచ్చి మేము మీ షోరూమ్కి మీ కంపెనీకి వచ్చి కలిసాం. కానీ రిసీవింగ్ బాగుంది, మీ టాకింగ్ చాలా బాగా మాకు రెస్పాండ్ ఇచ్చారు. ఏ ఐటెం వాడితే ఎలా ఉంటుంది అని మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా బాగా ఇచ్చారు. రియల్లీ మా ఫ్రెండ్ నేను సో హ్యాపీ. మాకు టైం లేకపోయినా సరే ఈ టైంలో మాకు చేసి పెట్టించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అంటే ఏం చూపించే మాకు ఎలా చేసి పెట్టారన్నది నేను చూపిస్తానండి. ఇది మా టీవీ కబోర్డు కూడా అండి చాలామంది చేయించుకున్నారు. అలానే కాదు, మీరు ఇచ్చింది మా ప్రకృతి ఇంటీరియర్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మా ఇల్లు అండి, మా ఇల్లు ఎలా ఉందో అలా మీరు చేసి పెట్టేస్తామని చెప్పేసి వాళ్ళే క్యాటలాగ్ అన్ని తీసుకొచ్చి ఇదైతే ఎలా బాగుంటుంది, ఇదైతే ఎలా బాగుంటుంది అని మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత బాగా మాకు మంచి వర్కర్స్ని కూడా మంచి వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. చాలా హ్యాపీ మేము. చూడండి ఎంత బాగా నీట్గా చేసి పెట్టారు. ఫినిషింగ్ అది చూడండి ఎంత బాగుందో. నేను చాలా ఇంట్లోకి వెళ్ళి చూసా, బట్ ఎంత ఫినిషింగ్ లేదు. చాలా బాగా చేసి పెట్టారు. మా హ్యాపీ, మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీ, మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. రెండు టీవీ కబోర్డు కూడా అండి చాలామంది చేయించుకున్నారు. అలానే కాదు, మీరు ఇచ్చింది మా ప్రకృతి ఇంటీరియర్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మా ఇల్లు అండి, మా ఇల్లు ఎలా ఉందో అలా మీరు చేసి పెట్టేస్తామని చెప్పేసి వాళ్ళే క్యాటలాగ్ అన్ని తీసుకొచ్చి ఇదైతే ఎలా బాగుంటుంది, ఇదైతే ఎలా బాగుంటుంది అని మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత బాగా మాకు మంచి వర్కర్స్ని కూడా మంచి వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. చాలా హ్యాపీ మేము. చూడండి ఎంత బాగా నీట్గా చేసి పెట్టారు. ఫినిషింగ్ అది చూడండి ఎంత బాగుందో. నేను చాలా ఇంట్లోకి వెళ్ళి చూసా, బట్ ఎంత ఫినిషింగ్ లేదు. చాలా బాగా చేసి పెట్టారు. మా హ్యాపీ, మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీ, మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. రెడీ స్పేస్ తక్కువ. నాకు డైనింగ్ కమ్ కిచెన్ అనమాట. డైనింగ్ కమ్ కిచెన్ అంటే నాకు ఫోల్డింగ్ కావాలని చెప్పాను. వాళ్ళే నాకు మోడల్స్ పెట్టి నాకు చూడండి ఎంత స్పేస్ కూడా నాకు మంచి స్పేస్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా మంచి వాళ్ళే చెప్పి నాకు ఇదైతే బాగుంటుంది, మీకు ఇలా వేసుకోండి అని చెప్పేసి వాళ్ళే గైడెన్స్ ఇచ్చారు. టైం లేదు నాకు, అయినా సరే చాలా బాగా చేసి పెట్టారు. ఎంత నీట్గా చేసి పెట్టారు చూడండి. నిజంగా సో హ్యాపీ అండి. చూడండి నా డైనింగ్ ఇది. నాకు స్పేస్ లేదని చెప్పగానే నాకు డైనింగ్ వాళ్ళే సెట్ చేసి పెట్టారు. కబోర్డ్స్ కూడా ఈ గ్లాసెస్ అన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి ఇదైతే మీకు బాగుంటుందని చెప్పేసి వాళ్ళ సొంత ఇంట్లో నాకు డైరెక్షన్ ఇచ్చారండి. అది మళ్ళీ తర్వాత ఈ కిచెన్స్లోని ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇవన్నీ కబోర్డ్స్, ఈ హ్యాండిల్స్ అన్నీ ఈ రేటు కూడా చెప్పారు వాళ్ళు. మనకంతా హెవీ కాకుండా లో కాకుండా మంచి క్వాలిటీ ఉన్నది నాకు వేసి పెట్టారు. ఎకరాలకి వారండి నాకు చాలా హ్యాపీ. ఇక్కడ నాకు ప్లేస్ ఖాళీ ఉందని చెప్పగానే ఇది నాకు 3 పార్ట్స్గా వాళ్ళే చెప్పి నాకు 3 కూడా ఇలాగ ఐటమ్స్ కావాలి, మిక్సీ, గ్రైండర్ అండ్ ఓవెన్ కూడా కావాలని చెప్పేసి ఇక్కడ నాకు చేసి పెట్టారు. ఇది పూజా మందిరం. ఇది చూడండి ఉన్న ప్లేస్లోనే చాలా జాగ్రత్తగా చేసి పెట్టారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత బాగా చేశారు. చూడండి నాకు సినరీ చూడండి ఎంత బాగా ఇచ్చారు. వెనకాల బెడ్ ప్యాన్లు చూడండి ఎంత బాగా ఇచ్చారు. కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు. హ్యాండిల్స్ ఇవన్నీ ఉన్న దాంట్లో స్పేస్ వేస్ట్ అనుకున్నా ఏ ఐటమ్ ఎక్కడ ఉండాలో వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు. అలాగే నా సజెషన్ కూడా వాళ్ళు అడుగుతుంటారు, ఫీడ్బ్యాక్ బాగా ఇస్తుంటారు. నాకు ఈరోజు ఈ వర్క్ చేసాం, ఈరోజు ఈ వర్క్ చేసాం అని చెప్పి. రెడీ చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. చూడండి ఈ వాల్ పేపర్ చూడండి ఎంత బాగా వేసారు. వాల్ పేపర్ చేసి పెట్టారు. అక్కడ కంప్యూటర్ ఫోల్డింగ్ టేబుల్ అది బుక్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్ కూడా ఇచ్చారు నాకు. అక్కడేమో చిన్నది మొబైల్స్ అవి పెట్టుకోవడానికి స్టాండు, ఇవన్నీ చాలా నీట్గా. నాకు వంటి డైనింగు అదే మన కబోర్డ్స్ది నాకు అదేంటి డ్రెస్సింగ్ టేబుల్ కావాలంటే ఇలా చేసి పెట్టారనమాట. దాంట్లో మీ స్పేస్ వేస్ట్ అవ్వదు, దాంట్లో గ్లాస్ అది వచ్చేస్తుంది. ఇవన్నీ ఇందులో సెల్ఫ్లన్నీ ఇచ్చారు నాకు. కాకపోతే ఇంకా మేము ఇంకా అప్పుడిప్పుడే దిగాం, అందువల్ల ఇంకా మొత్తం క్లియర్ చేసుకోలేదు. చాలా హ్యాపీ అండి. ప్రకృతి వల్ల మాకు ఏంటంటే మా కుటుంబంలో
మనుషుల్లాగా మాకు చేసి పెట్టారు. వర్కర్స్ కూడా మంచి వర్కర్స్ ఉన్నారండి వీళ్ళ దగ్గర. ఏ మాట కమ్మంటే చెప్పుకోవాలి, చాలా మంచి వర్కర్స్. వాళ్ళకి కూడా కోఆపరేట్ చేసేది ఇన్ టైంలో ఇచ్చేసే వర్కర్సే వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలామంది దగ్గరికి వెళ్ళాం, హెవీ రేటు మధ్యలో ఉరికేసి మాకు మనీ సరిపోలేదు అని చెప్పేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నేను చెప్పకూడదు ప్రతి ఒక్కరికి. కానీ వీళ్ళు అలా కాదండి, ఎంత డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులకి న్యాయం చేసి మాకు సాటిస్ఫై చేశారు. రియల్లీ వెరీ హ్యాపీ. ఓకేనండి, ప్రకృతి ఇంటీరియర్స్ మర్చిపోవద్దండి, మర్చిపోవద్దు. వీళ్ళు మన సొంత ఫ్యామిలీలా చేస్తారు, మన ఇంట్లో వర్క్లా చేస్తారండి. చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి ప్రకృతి ఇంటీరియర్.